వేల సంవత్సరాలుగా మా తాత ముత్తాల నుంచి ఇదే వృత్తి చేస్తాం. చస్తాం, ఇంటికొస్తే బతుకుతాం, లేకపోతే చెట్టు మించిన పడి చచ్చిపోతాం. కొమ్మ రెమ్మ లేదు, దానికి ఒక నిచ్చెన లేదు. గాల్లో వేలాడుతూ లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్న చరిత్ర. పైకి చెట్టు పైనకి ఎక్కినప్పుడు అక్కడి నుంచి వెళ్ళి ఒక వీడియో ఈ మధ్యలో కొంచెం బాగా వైరల్ అయింది. అది మా చావులకు విలువ లేదు, మా శవాలకు అది లేదు. కనీసం శవాలు తెచ్చుకోవడానికి మీరు అంత కష్టపడి చెట్టు పైకి ఎక్కి తీసుకొని వచ్చి అందరికీ ఇస్తూ ఉంటారు. సో మీకు కష్టం వచ్చింది అంటే పార్టీల పరంగా మనం చూడకపోయినా కూడా, ఏ పార్టీ ఉన్నా కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ముందుకు వచ్చి మీకు సహాయం చేయట్లేదు. ఎక్కువ మంది బతకాలి, ఎక్కువ మంది తాగితే మా వృత్తి ముందుకు పోతుందని ఆలోచించే మాకు ఇవాళ కల్తీ పేరు మీద ఇవాళ ప్రభుత్వాలు చనిపోతూ ఉంటే చోద్యం చూసుకుంటూ రాజకీయం చేసే దొర ఇవాళ జూపల్లి కృష్ణారావు ఇంత దుర్మార్గమైన ఒక దొరను తీసుకొచ్చి పెట్టిన రేవంత్ గౌడ్ అని చెప్పుకోబట్టిన రేవంత్ రెడ్డికి మీరు అధికారంలో రావటానికి మా జాతిని ఉపయోగించుకున్నారు, మా ఓట్లు వేసుకున్నారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి అంశం గౌడ కులాలకు అంటే గీతన్నల రాత మారేనా అని చెప్పేటువంటి అంశం. ఈ గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టాడీ అంటే కళ్ళు చెట్లు ఎక్కి అంటే మధ్యలోనే అక్కడ నుండి కింద పడిపోయి చనిపోయేవాళ్ళు, లేదంటే పైనుండి పడి నడుం విరిగిపోయేవాళ్ళు, చాలా తీవ్రంగా దెబ్బలు తగిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం నుండి దెబ్బలు తగిన వాళ్ళకైతే 1 లక్ష రూపాయలు, మిగతా వాళ్ళకి అంటే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఇంతకుముందు 5 లక్షలు ఉండే ఇప్పుడు 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడానికి, అధికారంలోకి రావడానికి ఇష్టానుసారంగా వీళ్ళకు హామీలు ఇచ్చుకుంటూ పోయింది. సో మరి ఇంత ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వీళ్ళకు 5 లక్షలు ఇస్తామని చెప్పారు. సో అసలు వీళ్ళకి ఎంతవరకు వచ్చినాయి, ఎక్స్గ్రేషియా ఎన్ని కుటుంబాలకు అందినాయి అనే అంశాలన్నీ కూడా మాట్లాడదాం. దాదాపుగా నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 కోట్ల వరకు కూడా వీళ్ళకు డ్యూస్ క్లియర్ చేయాల్సినటువంటి సందర్భం ఉందన్నమాట. అంటే ఒకసారి ఆలోచించండి, 13 కోట్ల డబ్బుని ఎన్ని కుటుంబాల కోసం, ఎన్ని కుటుంబాలు వెయిట్ చేస్తూ ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. సో ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ అన్న ఉన్నాడు. ముందు వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. సో అన్న, ఇప్పుడు గౌడ్స్కి న్యాయం జరగడానికి ఈ అధికారికంగా ఉన్నటువంటి ఇప్పుడు పెద్దలు ఎవరైనా గౌడ కుల సంఘం నుంచి ఎవరైనా లేరా అంటే ఉన్నారు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అవ్వచ్చు, పొన్నం ప్రభాకర్ గౌడ్ అవ్వచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి ఇప్పుడు వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో చెప్పారు, రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్ మన గౌడన్ల కోసం నిల్చుంటాడు, మనకు న్యాయం చేస్తాడు, ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా క్లియర్ చేస్తాడు, ఇంకా 5 లక్షలు ఉన్నది 10 లక్షలు చేస్తాం, దెబ్బలు తగిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ఫస్ట్ వాళ్ళ గురించి ఏం చెప్తారన్నా? ఇది ఎంతవరకు అమలైంది అంటే నాకు తెలియదు, మరి అమలైందా కాలేదని, ఎంతవరకు అమలైంది చెప్పండి ఒకసారి. వాస్తవానికి రాష్ట్రంలో గౌళ్ళు అత్యధికంగా బీసీ కులాల్లోనే గౌళ్ళ జనాభా ఎక్కువగా ఉంటుంది. దగ్గర దగ్గర 25 నుంచి 30 లక్షల జనాభా లెక్కల్లో చూస్తాం. ప్రధానంగా మా వృత్తి ఏంటంటే కళ్ళుగీత వృత్తి. అవును, కళ్ళుగీత వృత్తిలోనే ప్రభుత్వం లెక్కల ప్రకారం 2,25,000 మంది సభ్యులుగా ఉన్నారని ప్రభుత్వమే అధికారికంగా ధృవీకరించింది. సభ్యత్వం లేని వాళ్ళు రకరకాల కారణాల చేత ఇంకొక 2 లక్షల మంది పైగా ఉంటారు. ఓకే, అంటే గవర్నమెంట్ గుర్తించిన వాళ్ళు 2,25,000 చూపిస్తున్నారు. మొత్తంగా ఒక 10-12 లక్షల జనాభా ఈ వృత్తి మీద ఆధారపడి ఉంటుంది. మా బాధ ఏంటంటే రాజులు మారినా, రాజ్యాలు మారినా గీతన్నల తలరాత మాత్రం మారలేదు. అవును, వేల సంవత్సరాలుగా మా తాత ముత్తాల నుంచి ఇదే వృత్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఈ వృత్తిలో ఇంత ప్రమాదం అని తెలిసి కూడా సస్తాం, ఇంటికొస్తే బతుకుతాం, లేకపోతే చెట్టు మించిన పడి చచ్చిపోతాం. కొమ్మ రెమ్మ లేదు, దానికి ఒక నిచ్చెన లేదు. గాల్లో వేలాడుతూ లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్న చరిత్ర మాది. అట్లాంటి ప్రమాదమైన వృత్తి చేస్తున్న మాకు ఈ రోజుకు మా వృత్తిలో కానీ మా రాతలో కానీ ఏం మార్పు రాలేదనేది స్పష్టంగా కనపడతాం. ఇంకొక విషయం ఏంటంటే పాలకులు వచ్చేటప్పుడు అన్ని హామీలు ఇస్తారు, వచ్చిన తర్వాత మర్చిపోతారు.
ఎప్పుడో నైజా ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు ఈరోజు 26 వరకు 1,00,000 మంది ఈ వృత్తిలో చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఏటా ప్రభుత్వం అధికారికంగానే ఒక 530 మంది దాకా చెట్టుమించులు పడి చనిపోయిన కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈ లెక్కను చూస్తే 70-80 సంవత్సరాలు ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరానికి 1000 మంది చొప్పున దగ్గర 1,00,000 మంది మేము ఈ వృత్తిలో చనిపోయిన వాళ్ళము, గాయపడ్డ వాళ్ళము. మా ప్రాణాలకు విలువ లేదు, మా భద్రతకు గ్యారంటీ లేదు. కేవలం కుటుంబ పోషణ కోసమే వృత్తిని ఎంచుకున్నాం కదా. కానీ దీనికి ఇవాళ పాలకులు ఇట్లా చనిపోతూ ఉన్నారు అంటే ఇది పాలకుల హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏం జరుగుతుందో, అంతరిక్షంలో ఏం జరుగుతుందో టెక్నాలజీ ఈరోజు ఉన్న ఆకాశ బ్రహ్మోస్ లాంటి క్షిపణులు ఈరోజు మన చేతుల్లో రిమోట్ కంట్రోల్తో పాకిస్తాన్ మీదనో ఇంకా పొరుగు దేశం మీదనో భూస్థాపితం చేయగలిగిన శక్తివంతమైన టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇంకా మాకు చెట్టు మించెలబడి చనిపోయే దుర్భరమైన స్థితి ఉంది అంటే దానికి నిజంగా ఈ పాలకులే కారణం. చాలా బాధ అవుతుంది అన్న. అంటే ఇప్పుడు పైకి చెట్టు పైనకి ఎక్కినప్పుడు అక్కడి నుంచి వెళ్ళి ఒక వీడియో ఈ మధ్యలో కొంచెం బాగా వైరల్ అయింది. అది పైననే చెట్టు పైనే ఉండి వెనకాలకు పడిపోయి ఉంటే అసలు అది ఒక మనిషిని తీస్తున్నాడు ఆ కిందికి వాళ్ళని కాపాడడానికి అని కూడా అనిపించట్లేదు మనకి. అటొక తాడు ఇటొక తాడు కట్టి ఆ చెట్టుని లాగుతూ ఉన్నారు. పైనుంచి వెళ్ళి కింద పడిపోయింది. అంటే మనం ఏదన్నా ఒకటి అక్కడ పాము కానీ ఏదన్నా ఒకటి ఉంటే దాన్ని పడేయడానికి ఏదో ఒకటి ట్రై చేసాం కదా, అట్లా తాడు కట్టి పడితే ఆయన చెట్టు పైనుండి ఇట్లా కిందికి పడిపోతూ ఉంటాడు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది. మానవీయ కోణంలో చూస్తే ఇంత ప్రమాదకరమైన గత్యంతరం లేకుండా కుటుంబ పోషణ కోసమే ఈ వృత్తిని ఎన్నుకున్నాం. ఇంత ప్రమాదమైన వృత్తి తెలిసిన నిన్న మీరు చూసిన వీడియోలో ఎట్లా కనపడతా ఉంది అంటే ఒక నిచ్చెన వేసుకోనో లేకపోతే కట్టెబట్టుకోనో 100 మీటర్ల ఎత్తున్న తాడి చెట్టును తీసుకురావడానికి ఒక హెలికాప్టర్ సహాయంతో చేయొచ్చు. అది ఒక అగ్రకులాలకో ఒక మంత్రులకో లేకపోతే ఇంకెవరికైతే చేస్తారేమో ఈ పాలకులు. మా చావులకు విలువ లేదు, మా శవాలకు అది లేదు. కనీసం శవాలు తెచ్చుకోవడానికి కూడా ఇవాళ పాలకులు సహాయం కూడా చేసే పరిస్థితి లేదు. నిజంగా ఎంత దుర్భరంగానంటే ఆ తాళ్ళు కట్టుకొని మా వాళ్ళే ఎక్కి తీసుకొచ్చే పరిస్థితి, కరెంటు తీగల మీద పడి విలవిల్లాడుతూ కాలిపోయిన సంఘటనలు ఇవన్నీ చూసిన తర్వాత సిగ్గు తెచ్చుకోవాలి ఇలా పాలకులు. మేము ఓట్లు వేసుకొని పరిపాలిస్తున్నాం కదా, వీళ్ళ రక్షణ కోసము మేము పాలిస్తూ ఉన్నాము, మేము అధికారంలో కూర్చోవడానికి వీళ్ళ కారకులు అనుకున్నప్పుడు వాళ్ళు ముందుకొచ్చి స్పందించాలి. మీరు అన్నట్టుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళు పేరుకే పెద్దలు తప్ప నిజంగా వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. కులం పట్ల ఒక అంకిత భావం కూడా లేదు. అంకిత భావం ఎవడైనా ఉన్నాడు అనుకుంటే ఎమ్మటే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. అది తీసుకోకుండా చోద్యం చేసినట్టు, ఇది మాకు సంబంధం లేనట్టు, చెట్టు మించెలు పడి చనిపోతారు, పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు అని చూసుకుంటూ శవరాజకీయాలు చేస్తూ ఉంది ఇవాళ పాలకులు. ఇది నిజంగా ఈ మానవీయ కోణంలో చూడకుండా, కనీసము మానవ దృక్పథం చూడకుండా పాలకుల బాధ్యత కూడా విస్మరించి ఆ చనిపోయిన కుటుంబాల పట్ల కూడా, చనిపోతే ఆ కుటుంబ పెద్ద ఆ కుటుంబంలో ఉన్న మిగతా సభ్యులు బ్రతకాలి, పోషణ కూడా గడవాలి, వాళ్ళ కోసం ఆయన కష్టపడి చనిపోయాడు కదా, వాళ్ళను ఆదుకోవడానికి ఒక ఎక్స్గ్రేషియా అని ఒకటి ఉంటుంది. మేము నిజంగా చెప్తుంటే ఆ ఎక్స్గ్రేషియా ఇవ్వడంలో కూడా ఫెయిల్యూర్ అయ్యారు పాలకులు. మా రక్తాన్ని చెమట చుక్కలుగా చేసుకొని మా మాంసం ముద్దల్ని, ఒక రక్తపు ముద్దల్ని చెమట చుక్కలుగా మేము మార్చుకొని ఈ ప్రభుత్వాలకి ఏటా 47 కోట్ల రూపాయలు వాళ్ళ బొక్క సొంబలో ఖజానా నింపేవాళ్ళం పన్నుల రూపంలో. పన్నులు ఇప్పుడు మీరు చెట్టుకు పన్ను కట్టేవాళ్ళం. నైజా ప్రభుత్వం నుంచి 2018 వరకు చెట్టుకు పన్ను, కళ్ళు గీస్తే పన్ను, చెట్టు ఎక్కితే పన్ను, కళ్ళు అమ్ముకుంటే అడ్డా రెంటల్ అనే పన్ను కూడా 3 రకాల పన్నులు విధించారు. ఒక పన్ను ఏ వృత్తి చేసినా ఉంటుంది, కానీ మా వృత్తి ఇంత ప్రమాదమని తెలిసినా కూడా 3 రకాల పన్నులు వేసి మేం పన్నులు కట్టకపోతే కూడా గ్రామాల్లో ఈ బ్యాంక్ కోడ్ వచ్చి తలుపులు తీసుకుపోయి రోడ్డు మీద వేసినట్టుగా రచ్చబండ దగ్గర మా మోకు ముస్తాలు తీసుకుపోయి రచ్చబండ దగ్గరనో, కచ్చీర్ దగ్గరనో, బొడ్రాయి దగ్గరనో, ఎక్సే ఆబ్కారీ స్టేషన్లలో పెట్టి
మమ్మల్ని అవమానించే వాళ్ళు పన్నులు కట్టకపోతే. ఉమ్, ఒక హైదరాబాద్ నగరంలోనే 21 కోటి రూపాయలు ప్రతి ఏటా రెంటల్ రూపంలో గవర్నమెంట్కి పోయేది. ఉమ్, ఈ సర్కార్కు ఉత్తగే మేము పని చేసుకుంటూ బతకలే. అవును అవును. ఏటా 21 కోటి రూపాయలు ఉమ్, సర్కార్కు ఖజానా నింపేవాళ్ళు. ఉమ్, గ్రామాలలో 26 కోట్ల రూపాయలు రూరల్ ప్రాంతంలో ఇచ్చేది. ఉమ్, ఇంకా రైతుకు చెట్టు పన్ను, భూమిలో భూ యజమాని ఉంటే కూడా చెట్టు పన్ను పేరు మీద కూడా కట్టేవాళ్ళం. ఉమ్, ఈ రకంగా ఏటా 100 కోట్ల రూపాయలు ఈ పాలకులు భూస్వాములకు కట్టే పరిస్థితి. ఉమ్, కానీ ఎక్కడ కూడా మేము చనిపోయిన తర్వాత ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళ ఖజానా నింపిన మేము ఉమ్, ఉమ్, మేము చనిపోయినప్పుడు ఆదుకోవడానికి 10 రూపాయలు కూడా ఇవాళ ఇచ్చే పరిస్థితి లేదు. ఉమ్, ఎంత సిగ్గు తెచ్చుకోవాలి పాలకులు. అవును. మీరు ఇచ్చే హామీలు ఎవరికి ఇస్తున్నారు? ఇలా మీరేం ఊరికే ఇవ్వట్లే. ఉమ్, కోట్ల రూపాయలు మీ ఖజానా నింపుకున్నారు కదా ఇన్ని రోజులు. మరి మా సంక్షేమానికి ఎక్కడ? ఉమ్, మేము ఓటు బ్యాంకుగా చూశారు తప్ప చనిపోయినప్పుడు ఎక్స్రేషాల దగ్గర మేము కనపడం, ఉమ్, ఆదుకునే దగ్గర మేము ఉండం. పాలకులు ఎవరైతే ఉన్నారంటే ఇది నిజంగా ఇట్లా చనిపోయిన కుటుంబాలకి ఆ కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమయ్యారు. ఇది పాలకుల హత్యే తప్ప ఉమ్, ప్రభుత్వాల హత్యగానే మేము చెప్తా ఉన్నాం. వీళ్ళ నిజంగా పాలకులు ఎవడైతే చనిపోయిన వాడిని ఆదుకోకపోతే ఉమ్, వాడి మీద కేసు పెట్టి జైల్లో పెట్టాలి ఇవాళ. ఉమ్. అందుకని ఇవాళ పాలకులంతా కూడా శిక్షార్హులే అని చెప్పి మేము ప్రకటించదలుచుకున్నాం. మీరు అంటే ఒక మోకు దెబ్బ అనే ప్రోగ్రామ్ కూడా చేశారు గౌడన్ల కోసం. అది అప్పుడు ఎట్లా జరిగిందన్న, అది దేనికోసం తీసుకొచ్చారు మీరు? అంటే మా ఉద్యమాన్ని, ఉమ్, మా చిహ్నాన్ని, ఉమ్, మా పోరాట స్ఫూర్తిని ఉమ్, మేము వృత్తిలో చేసే మోకు ఏదైతున్నదో ఉమ్, ఉమ్. అదే ప్రధానంగా ఎక్కుతాం. తాడ్చి ఎక్కేటప్పుడు మోకు ఎక్కుతాం. అవును. ఆ మోకునే మా పోరాటాన్ని మోకు దెబ్బగా చూపించాం. ఉమ్, మోకు దెబ్బ పేరు మీద చాలా పోరాటాలు చేశాం. అవును. 25-26 ఏళ్ళు మా పోరాటంలో. ఉమ్, ఈరోజు ఎక్స్గ్రేషాలు 1978లో 2,000 రూపాయలు ఉంటే మా పోరాటాల ద్వారా 5 లక్షలు గత ప్రభుత్వంలో తెచ్చుకోగలిగాం. అవును. ఈనాడు 10 లక్షలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఉమ్, అభయస్తం పేరు మీద, ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఇట్లా మేము 10 లక్షలు ఇస్తామని చెప్పి చూపిస్తా ఉంది. ఉమ్, ఉమ్, కానీ వచ్చిన 2 సంవత్సరాల్లో ఉమ్, ఒక్క రూపాయి కూడా ఇచ్చిన చరిత్ర పోలేదు. అవును. సాక్షాత్తు రేవంత్ రెడ్డి, ఉమ్, మా పెద్ద గౌడుగా రేవంత్ గౌడుగా చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఉమ్, అధికారంకి వచ్చిన 5 నెలల్లోనే హైదరాబాదు నగరంలో సభ పెట్టి మీ ఎక్స్గ్రేషాలు వారంలో ఇస్తాను, పెండింగ్లో ఉన్నాయన్ని క్లియర్ చేస్తానని చెప్పేసి మా సభలోనే ప్రకటించిన రేవంత్ రెడ్డి ఉమ్, ఈ రోజుకు కూడా 10 లక్షల రూపాయలు మాకు ఇచ్చిన హామీ అవుతుందో ఉమ్, ఆ జీవో కూడా ఈ రోజుకు రాలేదు. ఉమ్, పైగా 2 సంవత్సరాల కాలంలో ఉన్న ఎక్స్గ్రేషాలు 13 కోట్లు, ఒక్క రూపాయి కూడా మా కుటుంబాలకు అందజేసిన చరిత్ర లేదు. ఉమ్, అంటే ఎంతసేపు శవ రాజకీయాలు, ఉమ్, మీ అధికారం కోసం తప్ప, అవును. మీ ఓటు బ్యాంక్ కోసం మమ్మల్ని వాడతారు తప్ప మా కుటుంబాలను ఆదుకోలేదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు మీకు ఇదే మేనిఫెస్టోలో మీకు 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలు చేస్తామన్నారు. చేశారు. రిజర్వేషన్ సంగతికి వస్తే కూడా రిజర్వేషన్ ముచ్చట కూడా 15% ఉన్నదాన్ని 25% కూడా చేస్తామన్నారు. అది 7 వరకు వచ్చిందన్న. ఇప్పుడు మేము ఈ వృత్తిలో వ్యాపారంగా చూసినా, వృత్తి మీద బతకాలని చూసినా, కళ్ళుతో పాటు సారాయి, లిక్కరు, వైన్స్ షాపులలో మేము చేసేవాళ్ళం వెనక నుంచి, మా తాత ముత్తాతల నుంచి. వైన్ షాపులో, మద్యం షాపుల్లో కూడా మా వాటా ఉండాలి. ఉమ్, వీళ్ళు పాలకులు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారని చెప్పి పోరాటం చేసినప్పుడు గత ప్రభుత్వంలో 15% రిజర్వేషన్ వైన్ షాపుల్లో గౌళ్ళకి రిజర్వేషన్ తెచ్చుకోగలిగాం. ఉమ్, ఈ ప్రభుత్వము, ఈ పాలకులు, కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 20% తీసుకొస్తాం 15% నుంచి అవును. అని చెప్పేసి ఒక జీవో కూడా ఇస్తామని చెప్పి మాట్లాడింది. ఉమ్, మేనిఫెస్టోలో, కామారెడ్డిలో కూడా ప్రకటించింది. అవును. ఇచ్చిన మాటకి ఈ రోజుకు 2 సంవత్సరాల 25 నెలలు ఇప్పుడు అవుతుంది. అవును. 25 నెలల కాలంలో వైన్ షాపులో రిజర్వేషన్కు జీవో ఇవ్వకపోగా గత పాలకులు ఇచ్చిన జీవో పేరు మీద మన టెండర్లకు వెళ్ళి 15%కి కుదించారు. అవును. అంటే ఆదాయము మా చేతికి రావద్దు. ఉమ్, ఇవాళ ఈ పాలకులు, వీళ్ళ సర్కారుకు సొమ్ము ఎక్సైజ్ కళ్ళు నుంచి వచ్చేది, నిజాం ప్రభుత్వం నుంచి, తర్వాత రెవెన్యూ, ఇంటి పన్నుతోటో లేకపోతే రిజిస్ట్రేషన్ల పేరు మీద వచ్చేది. అత్యధికంగా ఈ వైన్ షాపులు, మద్యం షాపుల ద్వారా 42,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 20% నుంచి 20% ఈ ప్రభుత్వం నడవాలంటే మద్యం షాపుల ద్వారా వస్తుంది. ఇందులో మాకు ఇస్తానన్న వాటా ఏదైతున్నదో ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన దాన్నే వాళ్ళు టెండర్లు పిలిచారంటే అధికారికంగా మేము మా కేటాయిస్తే ఎక్కడ ఆర్థికంగా నిలదొక్కుంటామన్న భయంతో ఉచిత హామీలు ఇచ్చి మోసం చేసి దగా చేశారు రిజర్వేషన్ ఇవ్వకుండా వైన్ షాపులలో. అవును.
ఇప్పుడు ఈ లిక్కర్ దీని గురించి మనం ఆలోచిస్తాను. లిక్కర్తో పోలిస్తే కళ్ళు అనేది చాలా హెల్దీ. అట్లా అంటే చాలా వరకు ఏం చెప్తారు పెద్దోళ్ళు కూడా, మనకు కడుపులో కొంచెం బాగాలేదు ప్రకృతి నుంచి వచ్చే అది కాబట్టి నువ్వు కళ్ళు తాగు, కొంచెం నీ కడుపు మొత్తం క్లీన్ అయిపోతుంది, ఒక 2 రోజులు కంటిన్యూగా తాగు అని చెప్తా ఉంటారు. అట్లాంటి అంటే అంత ప్రకృతి నుంచి వచ్చినటువంటి దాన్ని కళ్ళుని మీరు అంత కష్టపడి చెట్టు పైకెక్కి తీసుకొని వచ్చి అందరికీ ఇస్తూ ఉంటారు. సో మీకు కష్టం వచ్చింది అంటే పార్టీల పరంగా మనం చూడకపోయినా కూడా, ఏ పార్టీ ఉన్నా కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ముందుకు వచ్చి మీకు సహాయం చేయట్లేదు. ఏం చెప్తారన్న దానికి ముందు? ప్రకృతిలో చెట్టు నుంచి ఒక కళ్ళు గొల నుంచి వచ్చేది, బొట్టునే కళ్ళు వస్తుంది. అవును, అది ప్రకృతి సిద్ధమైన పానీయంగా, దాన్ని మేము దేవామృతంగా, ఒక స్వచ్ఛమైన ఒక మెడిసిన్గా, అది తాగిన వారికి కిడ్నీలో స్టోన్స్ ఉంటే పోతాయి, లేకపోతే జాండీసు, క్యాన్సరు, ప్రమాదకరమైన రోగాలు, డాక్టర్లు నయం చేయనటువంటి రోగాలని, నరాల బలహీనతని కూడా కళ్ళు ద్వారా నయమవుతుందని చెప్పేసి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. దాన్ని ప్రోత్సహించకుండా దాని పేరు మీద ఒక కల్తీ కళ్ళు అనే పేరు మీద కూడా ఒక ముద్ర వేసి పాలకులు ఇవాళ కళ్ళు దుకాణాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మాకు ఎక్సైజ్ శాఖ ఒకటి ఉంటుంది నియంత్రణ చేయడానికి, ఆబ్కారీ శాఖ, దాన్ని పక్కన పెట్టి పోలీస్, ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్, లేకపోతే నార్కోటిక్, ఈరోజు ఈగల్ అనే పేరు మీద పోలీసు బూట్లతోటి, తుపాకుల కవాతులతోటి కళ్ళు దుకాణాల మీద దాడి చేసి, ఇది కల్తీ కళ్ళు పేరు మీద కళ్ళు దుకాణాలు మూసివేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. రేవంత్ గౌడ్ అని చెప్తున్నా నువ్వు, నేను ఈ కులంలో పెద్దన్నగా అని చెప్పబడుతున్న రేవంత్ రెడ్డి, కళ్ళు దుకాణం చరిత్ర కూడా నీదే. ఎవరు చేయని దగా నువ్వు చేసినందుకు నీకు ఏదో రోజు ప్రజాక్షేత్రంలో శిక్ష రాజకీయంగా తప్పదని మేము హెచ్చరించదలుచుకున్నాం. ఎందుకంటే ఇది ప్రకృతి నుంచి వచ్చేదాన్ని. హైదరాబాద్ నగరంలో పండ్లు బండవు, యాపిల్స్ కానీ, బియ్యం కానీ, ఉప్పులు పప్పులు ఇవి కూడా ఇక్కడ బండవు. మార్కెట్ హైదరాబాద్లో ఉంటే ప్రొడక్షన్ గ్రామాల్లో ఉంటుంది. ఉత్పత్తి గ్రామాల్లో ఉన్నప్పుడు దాన్ని సరఫరా చేసుకొని ఇక్కడ సిటీలో తీసుకొచ్చి మార్కెట్ చేస్తారు. ఆ ఇంగిత జ్ఞానం లేదా? హైదరాబాద్లో చెట్లు లేవు కాబట్టి కళ్ళు కల్తీ చేస్తూ ఉన్నారు కాబట్టి కళ్ళు దుకాణాలు బంద్. అట్లా ఈ హైదరాబాద్ నగరంలోనే 79 షాపుల మీద పోలీసులు, నార్కోటిక్ ఈగల్ స్పెషల్ పోలీసులు తుపాకులతోటి భయపెట్టి, ఒక 2 బ్యారకులు అయితే చర్లపల్లి జైల్లో మాకు గౌల కోసం కేటాయించినట్టుగానే వేసారు, కేసులు పెట్టి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి కళ్ళు దుకాణం మోసం చేసిన చరిత్ర మాది, ఈ ప్రభుత్వాన్ని. మేము నిజంగా కల్తీ చేయాలనుకుంటే, కల్తీ కళ్ళు అమ్మాలనుకుంటే, కళ్ళు తాగిన ప్రతి ఒక్కడు ఈరోజు బతికుండేవాడు కాదు, ఎప్పుడో చనిపోయేవాళ్ళు. కానీ కళ్ళు అనే పదార్థాన్ని ప్రజల ఆనందానికి, ఆరోగ్యానికి ఆహార పదార్థంగా మేము చేసి, దాని ద్వారా వచ్చే ఏదైనా రూపాయో పైసో పరకో కుటుంబాలు పోషించుకునే వాళ్ళం మేము. ఎక్కువ మంది బతకాలి, ఎక్కువ మంది తాగితే మా వృత్తి ముందుకు పోతుందని ఆలోచించే మాకు ఇవాళ కల్తీ పేరు మీద ఇవాళ ప్రభుత్వాలు ఇట్లా కుట్ర చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు గౌడ కులంలో ఉన్న ఇంటి పెద్ద డైలీ తాటి చెట్లు ఎక్కుతూ కళ్ళు తీసుకొచ్చి వచ్చిన డబ్బులతోటి ఫ్యామిలీని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో అతను చనిపోయేసరికి సడన్గా ఫ్యామిలీ అయోమయంలో పడిపోతే అసలు వాళ్ళకి ఏం చేయాలన్నటువంటి అర్థం కాని సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో ఏం చెప్తారన్నా, ఈ ఎక్స్గ్రేషియా వస్తేనన్నా కొంచెం వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకి వస్తే ఏంటంటే సడన్గా ఇప్పుడు డబ్బులు సంపాదించి తీసుకొచ్చేటువంటి వ్యక్తి లేకపోయేసరికి వీళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ అట్లా ఇప్పుడు ఎన్నో కుటుంబాలు అట్లా వెనుకబడిపోయి అట్లనే ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, డైలీ వారి కూలీలకు వెళ్ళడం కానీ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు మీరు? ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ శాఖ గౌన్ల కోసం కేటాయించారని అనుకుంటాం. ఆ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక వెలమ దొర. జూపల్లి కృష్ణారావు అనే మంత్రి ఈ రోజుకు కూడా గౌడ సంఘాలతో కానీ, గౌడ సభ్యులతో కానీ, గౌడ వృత్తి చేసే వాళ్ళతో ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా వాళ్ళ సమస్యలు విన్న చరిత్ర లేదు, వాళ్ళ గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఏ మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా ఈ సమస్యలు తెలిసిన వాడిగా, ఈ వృత్తికి సంబంధించిన అంశాలను తెలిసిన వాడిగా
పాలకులు ఆ మంత్రిత్వ శాఖను కేటాయిస్తారు. ఇప్పుడు వాళ్ళు అయితేనే మీకు ఇప్పుడు ఈ కులంలో నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి ప్రతి ఒక్క అంశం గురించి తెలుస్తుంది, ప్రతి ఒక్క సమస్య గురించి కూడా తెలుస్తుంది. అంటే మా కులం వాళ్ళు చిన్న పంచాలు చూసుకుంటూ వస్తారు, మా కులంలో ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని ఇట్లా పరిష్కరించాలనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. కానీ ఎవరినో తీసుకొచ్చి పెడితే వాళ్ళకి అసలు ఏం ఐడియా ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలి? ఇవాళ అదే మా దౌర్భాగ్యం. మా సామాజిక వర్గం కాదు ఆయనే. ఒక వెలమ దొరకు కళ్ళు గీత వృత్తికి ఏం తెలుస్తుంది? ఎక్కడో బంగ్లాలో ఉండి ఏసీ రూముల్లో జూబ్లీస్లో ఉన్న వ్యక్తికి గ్రామాల్లో చెట్టెక్కే వాడి పరిస్థితి కళ్ళు గీత వృత్తి మీద, కుటుంబ పోషణ మీద, చనిపోయిన దాని మీద ఏం తెలుస్తుంది? అట్లాంటి దౌర్భాగ్యమైన పనికిరాని చెత్త మంత్రిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు ఇవాళ ఈ ప్రభుత్వం. మా గురించి మాట్లాడిన చరిత్ర లేదు, మా సభ్యులను పిలిచి మాట్లాడిన చరిత్ర లేదు. అధికారికంగా సంఘాలతోటో సభ్యులతోటో గౌల్లో వృత్తి వాళ్ళు చేసే వాళ్ళతో ఈ రోజుకు మాట్లాడలేని హీనుడు, చరిత్రహీనుడు అంటే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నది ఇప్పటిదాకా చేసిన మంత్రులలో జూపల్లి కృష్ణారావు. అది చనిపోయిన కుటుంబాలకు ఏమైనా ఆదుకోమంటే నా చేతిలో ఆర్థికం లేదు, నేను ఆర్థిక మంత్రిని కాదు, ఆడబోయి అడుక్కోమని చెప్పే దౌర్భాగ్య మంత్రి ఎవడైనా ఉంటాడంటే ఈ జూపల్లి కృష్ణారావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే శాఖ మీద పట్టు లేదు, శాఖ మీద ఈరోజు రివ్యూ లేదు, నీకు ఈ శాఖకు సంబంధించిన నీ అవగాహన కూడా లేని వ్యక్తివి ఇవాళ మా నెత్తి మీద కూర్చోబెట్టి చనిపోతా ఉంటే చోద్యం చూసుకుంటూ రాజకీయం చేసే దొర ఇవాళ జూపల్లి కృష్ణారావు. ఇంత దుర్మార్గమైన ఒక దొరను తీసుకొచ్చి పెట్టిన రేవంత్ గౌడ్ అని చెప్పుకోబట్టిన రేవంత్ రెడ్డికి ఇవాళ నిజంగా బుద్ధి చెప్పాలే. గౌడన్న లేదోరో తప్పదు. దీన్ని గొప్పగా నేను రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజు, రేవంత్ మాదిగా, రేవంత్ అని పేరు చెప్పుకుంటున్న ఒక పటేలు, నువ్వు నిజంగా ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాని గురించి నువ్వు మాట్లాడు. నీది నోరే కదా, నువ్వు హామీ ఇచ్చిన మాటలే కదా. మా సభలకు వచ్చి మాట్లాడిన నువ్వు ఏం మాట్లాడినా ఒకసారి రిపీట్ చేసుకొని గుర్తు చేసుకో. నీ పక్కన ఉన్న ఇవాళ మా సామాజిక వర్గానికి చెందిన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పబడుతున్న గొప్ప పదవి వచ్చింది, సంతోషపడ్డాం కదా. నీ జాతి అన్యాయం పోతా ఉంటే, నీ జాతి నష్టపోతా ఉంటే, అనాథ శవాలుగా చెత్తమించబడి చనిపోతా ఉంటే నువ్వేం చేస్తున్నావు నీ అధికార పార్టీలో ఉండి? నీ జాతికి సమస్య వచ్చినప్పుడు నీ జాతి సమస్య పరిష్కరించలేని నువ్వు ఎవరిని ఉద్ధరిస్తావని నేను అడుగుతా ఉన్నాను. నేను పొన్నం ప్రభాకర్ గౌడు, మీరున్నారు బీసీ శాఖ మంత్రిగా, గౌన్లలో కూడా బీసీలే ఉన్నారు కదా. మీరంటే గౌరవం, మీరంటే చాలా ఉద్యమ చరిత్ర ఉన్న నాయకుడని గొప్పగా చూస్తాం కదా. మరి ఒక్కనాడు ఎక్స్గ్రేషన్ రాకున్నప్పుడు నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రితో, ముఖ్యమంత్రితో చొరవ తీసుకొని ఎందుకు ఈరోజు ఆ సమస్య పరిష్కరించలేదు? నెలకొక్కనాడు టైం ఇచ్చిన కులానికి నేను నిలబడి మాట్లాడతా, అండగా ఉంటా అని మాట్లాడిన మేకపోతు గాంభీర్యం మాటలు ఏవైతున్నాయో ఏమయ్యా మేము అడుగుతా ఉన్నాం. వ్యక్తిగతంగా మిమ్మల్ని గౌరవిస్తాం, శాఖాపరంగా కానీ ఇవాళ పాలన పరంగా కానీ మీరు ఫెయిల్యూర్ అవటానికి ఇది సాక్ష్యం కాదా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మీ శాఖను తీసుకెళ్ళి టూరిజంలో కలిపి టూరిజం మంత్రికి చెప్పారు కదా, ఏం చెప్తారు దాని గురించి? మా శాఖలో ఉన్న వృత్తి ఏదైతే ఉందో నీరా ఉండేది. ఇప్పుడు దీన్ని నీరాగా తీసుకొచ్చి ఆధునికమైన ఒక ఆహార ప్రొడక్ట్గా గత ప్రభుత్వంలో మేము ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత నక్లెస్ రోడ్ హైదరాబాద్లో ఒక 20 కోట్ల రూపాయలు పెట్టి ఒక నీరా భవనము, నీరా స్టాల్ని ఏర్పాటు చేస్తాం. నందనం అనే భువనగిరి దగ్గర నందనం అనే గ్రామంలో అక్కడ 5 ఎకరాలు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఒక భూమి కేటాయించి చెట్లు వనం ఉన్నది గ్రామాలలో. మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఆహార పదార్థాలు ఆధునికమైన పదార్థాలుగా కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లాగా దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి మేము తీసుకొచ్చిన సంకల్పం ఏదైతున్నదో హైదరాబాద్ నగరం నడిబొడ్డున మా ఆత్మగౌరవ భవనం పెట్టుకున్నాం, నీరా భవనం అని చెప్పి. దాంట్లో మా కళ్ళుగీత వృత్తి స్టార్ హోటల్తో సమానంగా సరితూగే విధంగా మా నీరాను కూడా ఎక్కడో అమెరికా నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చే చీఫ్ లిక్కర్ కంటే ప్రకృతి నుంచి వచ్చిన పానీయం అని చెప్పి గొప్పగా ఏర్పాటు చేసిన భవనం ఏదైతుందో అది తీసుకుపోయి టూరిజంలో పెట్టారు. మేము పోరాటాలు చేసి మాకు టూరిజానికి మాకేం సంబంధం అని చెప్పినప్పుడు మా సంఘాల ద్వారా మేము పోరాటం చేసినప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ తల ఒగ్గి ఇవాళ ఎక్సైజ్ శాఖ నుంచి మన గీత కార్పొరేషన్ సంస్థలు పెట్టింది. కానీ ఇప్పటికి కూడా మరి ఆ భవనం కూడా ఇప్పుడు నడుస్తలేనట్టుంది అన్నది. అది పెట్టడం అయితే పెట్టింది కానీ పెట్టడంతో తాళం వేసింది. ఇది అశ్రద్ధగా వాళ్ళకి సంబంధం లేనట్టుగా దీన్ని పట్టించుకోకుండా మరమ్మతుల పేరు మీద
ఇంకో రకం పేరు మీద అవును. ఆదాయం వచ్చే మార్గం లేదు, గౌన్లోకి ఈ భవనాన్ని అప్పచెప్తే మాకేం ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఆదాయమే మార్గం. డబ్బు పార్టీకి ఎంత ఫండ్ వస్తుంది, పర్సనల్కి ఎంత ఫండ్ వస్తుంది, ప్రభుత్వానికి ఎంత ఫండ్ వస్తుంది, మా ప్రభుత్వం నడవాలంటే ఎంత ఆదాయం కావాలి, ఆ లెక్కలు వేసుకుంటున్నారు తప్ప ప్రజలకు సంబంధించిన పానీయాన్ని ప్రమోట్ చేసి ఆ ఆర్థికంగా ఆ కులాన్ని నిలబెట్టాలనే ఉద్దేశం ఈ పాలకులకు లేదు. దాని పేరు మీద ఉన్న భవనాన్ని నిర్వీర్యం చేశారు. అక్కడ నగరం మన నందనంలో ఉన్న భవనాన్ని ఆడ టెక్నాలజీ గొప్పగా ఒక నీరా ప్రాజెక్ట్ కేంద్రం అనేది ఉంది, మిషనరీ తీసుకొచ్చి మేము వెళ్ళాము. పందిరి మామిడి అని చెప్పి రాజమండ్రి దగ్గర వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర చాలా చోట్ల పెట్టి దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పినప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన నీరా కేంద్రం ఏదైతే ఉన్నదో మిషనరీని వాటికి ఓపెన్ చేయలేదు. 2 సంవత్సరాల కాలంలో హైదరాబాద్లో ఉన్న గతంలో నడిచిన నీరా కేంద్రం నక్లెస్ రోడ్ని కూడా మూసివేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత దుర్మార్గం అంటే నిజంగా హైదరాబాద్లో మా గొప్పగా చెప్తున్న సర్దార్ సర్వాయి పాపన్న, మా ఆత్మగౌరవ బిందు, మా జాతిలో పుట్టిన ఒక ఉద్యమకారుడిగా 378 సంవత్సరాల క్రితమే సామాజిక న్యాయం అంటే ఏంటో, అన్ని కులాలకి సమన్యాయం జరగాలని చెప్పేసి చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, కంసాలి, యాదవ, వడ్రంగి, దూదేకుల ఇతర కులాలను కలుపుకొని సమిష్టి నాయకత్వంతో అణగారిన వర్గాలకి రాజ్యం వస్తే అభివృద్ధిలో భాగం అవుతారని చెప్పేసి ఆనాడే రాజ్య స్థాపన చేసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. అలాంటి గొప్ప నాయకుడిని ఆయన పేరు మీద హైదరాబాద్ నగరంలో విగ్రహం పెట్టాలని చెప్పేసి మేము చాలా పోటాలు చేశాం. నేనైతే 2003లో మా పెద్దలు ధర్మవృక్షం గారు ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మా ఎమ్మెల్యేలు, మా ఉద్యమకారులు అందరితో పెద్ద పెద్ద వాళ్ళతో ఒక నేనే సభ పెట్టాను. మొన్న ముఖ్యమంత్రి గారు 3-4 నెలల ముందు ముఖ్యమంత్రి గారు మేము స్పందిస్తాం, మేము విగ్రహం పెడతాను మాట ఇచ్చామని చెప్పేసి 4 రాళ్ళేసి భూమి పూజ చేసి దాన్ని క్లోజ్ చేసిన పరిస్థితి. ఆ సభకు మా గౌడ సంఘాలతో సంబంధం లేకుండా రెడ్లను, వెలమలని, ఈ కులానికి సంబంధం లేకుండా వ్యక్తులను తీసుకొచ్చి సభ చేసి నేను విగ్రహాన్ని పెడతా అని చెప్పేసి పెద్ద గొప్ప డబ్బాలు కొట్టుకున్న ముఖ్యమంత్రి ఈ రోజుకు ఆ విగ్రహం లేదు. ఆయనకు సంబంధించిన చరిత్ర ఆనవాళ్ళు కూడా ఇవాళ కేటాయించలేదు. జనగాం జిల్లా కూడా సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతా అని చెప్పి కూడా మేనిఫెస్టోలో ఉన్నట్టుంది కదా, వాళ్ళే పెట్టారు. గత ప్రభుత్వంలో జయశంకర్ భూపాలపల్లి పేరు మీద, జోగులాంబ పేరు మీద, భద్రాద్రి పేరు మీద గత ప్రభుత్వం పెట్టింది. మేము అధికారంలోకి వస్తే సర్దార్ సర్వాయి పాపన్న పేరు మీద జనగామ జిల్లాకు పేరు పెడతాం, అదేవిధంగా పివి నరసరావు పేరు మీద కూడా ఒక పేరు పెడతాం అని చెప్పేసి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వీళ్ళు పెట్టుకున్న మాట ఈ మేనిఫెస్టో అభయస్తం అంటే బ్రహ్మాస్తం లాగా కనపడతా ఉంది. ఇవాళ మాకు అభయస్తం లాగా లేదు, ఇది వచ్చేంత వరకు అభయస్తం, అధికారంకి వచ్చిన తర్వాత బ్రహ్మస్తం లాగా ఈ మేనిఫెస్టో కనపడతా ఉంది. ఏ ఒక్కటి హామీ అమలు చేయలేదు. జనగామ జిల్లాకు పేరు పెడతామని చెప్పి జనగాంకున్న 10 కిలోమీటర్ల దూరంలో కిలాషాపురం అనే కేంద్రంగా ఆనాడే సర్వాయి పాపన్న కోటలు కట్టి రాజ్యం వెళ్ళింది కదా. ఆయన పేరు మీద ₹1 ఖర్చు కాకుండా కేవలం గెజిట్లో మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏదైతే ఉన్నదో గెజిట్లో నమోదు చేసి విడుదల చేస్తే ఆయన పేరు మీద జిల్లా వస్తుంది. మీరు ఇచ్చిన హామీ, మీరు పెడతామన్న హామీ మీరు మాట్లాడతలేరు అంటే మీరు అధికారంలో రావటానికి మా జాతిని ఉపయోగించుకున్నారు, మా ఓట్లు వేసుకున్నారు, ఓట్ల రాజకీయం చేశారు తప్ప మా వృత్తి మీద కానీ, మా కులం పేరు మీద కానీ, మా జాతి మీద కానీ మీకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు రాజకీయం అంటే అన్న ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని 3-4 పార్టీలు ఉన్నాయి. అంటే వాళ్ళని వీళ్ళు తిట్టుకున్నాడు, వాళ్ళని తిట్టుకున్నాడే తప్ప ప్రజల దగ్గరికి వచ్చే వరకు, పాలన దగ్గరికి వచ్చే వరకు నిర్లక్ష్యం పాటిస్తూ ఉన్నారు. ఏం చెప్తారన్న? ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రజా సమస్యలు పరిష్కరించమని ప్రజలేమో ఓట్లలో వేసి అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపిస్తారు. కానీ ఈ రాజకీయ నాయకులు ఆ పార్టీల అధికారంకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు కాదు, పర్సనల్ సమస్యల పేరు మీద, తమ వ్యక్తిగత దూషణల పేరు మీద తిట్టుడు కార్యక్రమం, బూతులు మాట్లాడుకోవడము, ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడానికి, ప్రజా సమస్యలు ఎక్కడ చర్చకు వస్తాయనే ఇష్యూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ తిట్టుకోవడానికి పెట్టుకున్న కార్యక్రమంలాగా అసెంబ్లీని, పార్లమెంట్ లాగా చూస్తున్నాం తప్ప ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించే చట్టసభలని వీళ్ళు నడపట్లేదు. వీళ్ళు కేవలము అధికారం దాటిన తర్వాత ఓడదాటిన తర్వాత బోడమల్లన్న లాగా వీళ్ళు కేవలము అధికారం రావడం కోసము ఇవాళ ప్రజల దగ్గరికి వస్తారు. నీళ్ళ పేరు చెప్పి నిధులు దోచుకునే పరిస్థితి ఉన్నది. ఓట్లు బీసీల పేర్ల మీద బీసీ ఓట్ల చెప్పి అధికారం దోచుకునే చరిత్ర ఈ పాలకులకు ఉన్నది. ఈ రెండు కూడా నీళ్ళ పంచాయతీ తెగదు, అధికారం పంచాయతీ కూడా వీరు మాట్లాడే పరిస్థితి లేదు ఈ వర్గాలకి.
అంటే మీ వ్యక్తిగతంగా మీ స్థానాలని మీ అధికార పీఠం కోసం ఒక నటన మాత్రమే. ఇది మైండ్ గేమ్, డైవర్స్ పాలిటిక్స్గానే చూస్తున్నాం. దొందులాగానే ప్రతిపక్షము అధికార పక్షం ఏకపక్షంగానే అభిప్రాయం కలిగి ఉన్నాయి అనేది. జెండాలు వేరు కానీ ఎజెండా ఒక్కటే, అవును, పార్టీలు వేరు కానీ భావజాలం ఒక్కటే అనేది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. స్వతంత్ర బీసీల ఉద్యమం స్వతంత్రమైన ప్రజలకు కావాల్సిన హక్కుల కోసం వాళ్ళ పోటల ద్వారా ఈ పాలకుల మెడలు వంచి తెచ్చుకోవాల్సింది తప్ప వీళ్ళెవ్వరు వీళ్ళకు కర్రగాల్చి వాత పెట్టాల్సిందే అనేది నా స్పష్టమైన అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 26 years అవుతుందన్న ఈ గౌడ కులం కోసం పోరాటం చేయబట్టి. ఇప్పుడు బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుండి కూడా బీసీల కోసం 42 రిజర్వేషన్ కావాలని చెప్పి కూడా పోరాటం చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ 26 years పోరాటం చేస్తున్నప్పుడు మీరు మీ గౌడ కులానికి ఏమేం సాధించారు అంటే ఏం చెప్తారన్న? మా పోరాటాల ద్వారా అది గల్లీ నుంచి హైదరాబాద్ దానిక ధర్నాలు, రాస్తారోకాలు, బైటింగ్లు, అట్లాగే చాలా సభలు, నిజాం కాలేజ్ జింకార గ్రౌండ్లో కూడా లక్షల మందితో కూడా గౌడ గజ్జల లాంటి సభలు కూడా పెట్టాం. మా ఆకాంక్ష, మా సమస్య ప్రజానికానికి తెలవటానికి, పాలకుల మెడలు వంచడానికి మా ఆయుధం ఏదైతుందో మోగుదెబ్బ మోగించాం. ఎక్స్గ్రేషియా 2000 ఉన్న దాన్ని 5 లక్షలు తెచ్చుకోగలిగాం. 10 లక్షలు వీళ్ళు ఇస్తారు ఇప్పించేలాగా మేము ఈ మేనిఫెస్టోలో పెట్టించగలిగాం. ఆ ఇప్పించే కార్యక్రమం కూడా ఈ మెడలు వంచి సాధించే నమ్మకం మాకుంది. ఎట్లా మెడలు వంచాలో, వీళ్ళ చేత ఎట్లా అమలు చేయించాలో కూడా మేము పోరాటాల ద్వారానే సాధించుకుంటాం. అట్లాగే సర్వాయి పాపన్న జిల్లా పెట్టామని చెప్పేసి మా పోరాటాల ద్వారానే మేనిఫెస్టోలో పెట్టారు. ఆయన విగ్రహం పెడతామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. అట్లాగే వైన్ షాపుల్లో కూడా 20% ఇస్తామని చెప్పేసి కూడా 20% ఇస్తామని చెప్పి కూడా మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితి, దుస్థితి పాలకులకు మేము తీసుకొచ్చామంటే ఇది మా పోరాటాల ఫలితమే. పోరాటాల ద్వారానే సాధించుకున్నాం తప్ప ఎవడి దయాదాక్షిణ్యం మీదనో, ఎవరు ధర్మం మీదనో, ఎవడి బిచ్చం మీదనో మేము ఇప్పటిదాకా మేము నిలబడలేదు. మేము పోరాటాల ద్వారా పాలకులు నిలబెట్టి మెడలు వంచి సాధించుకునే అంశాలు ఇవి. రేపు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ పాలకులు బుద్ధి చెప్పే విధంగా మెడలు వంచి సాధించుకోవడానికి మాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మేము వీళ్ళను బుద్ధి చెప్తాం. రేవంత్ రెడ్డి, నువ్వు రేవంత్ గౌడ్ ఎట్లయినవో ఇవాళ నువ్వు సమాధానం చెప్పాలి. నిన్ను రేవంత్ గౌడ్గా చెప్పిన మహేష్ కుమార్ గౌడ్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం, ఈ జాతికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పక్కకుండి మాట్లాడించిన మీరు, జాతిలో సమస్యలు పరిష్కరించలేని మీరు ఎవరిని ఉద్ధరించడానికి ఆ స్థానంలో ఉన్నారని అడుగుతా ఉన్నాం. మీరే కాదు, మీకంటే ముందు చాలా మంత్రులు ఏ ప్రభుత్వం వచ్చినా ఒకరిద్దరు ఆ ప్రభుత్వంలో ఓటు బ్యాంక్ కోసమో లేకపోతే దేంట్లో దగ్గరని గత ప్రభుత్వాలు కూడా గౌడ సామాజిక వర్గాన్ని తీసుకున్నాయి. కానీ మీరు ఇచ్చిన హామీ గతంలో కొంత నయంగా ఉండేది. ఈరోజు మీరు ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారు కదా. మీరు ఈ గౌడ జాతికి క్షమాపణ చెప్తారా, సమస్యల పరిష్కారానికి పూనుకుంటారా తేల్చుకోవాలని చెప్పి కూడా మీ సందర్భంగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. ఇందాక అన్నట్టుగా ఓడ దాటేదాకా ఓడమల్లన్న తర్వాత బోడమల్లన్న అన్నట్టు ఇప్పుడైతే వీళ్ళని చూస్తే ఖచ్చితంగా అట్నే కనిపిస్తుంది. రేవంత్ గౌడ్ అవ్వచ్చు, మహేష్ కుమార్ గౌడ్ అవ్వచ్చు, వీళ్ళు ఎవరిని చూసినా కూడా అప్పుడు మేనిఫెస్టో పెట్టినప్పుడు గౌడ కులాలే కాదు అన్ని కులాలను కూడా అన్ని కులాల దగ్గరికి వెళ్ళి కూడా రేవంత్ మాది కానీ, రేవంత్ ఇట్లా రెడ్డి అని చెప్పి, రేవంత్ గౌడ్ అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత కేవలం ఓటు బ్యాంక్ కోసమే వీళ్ళు ఇవన్నీ చేసిరంటారా? మీ అధికారం కోసం అబద్ధమైన చెప్పి ఉండాలి అన్నాడు, మోసం చేసైనా అధికారంలోకి వచ్చి ఉండాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటిదాకా 2 సంవత్సరాల కాలంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అయినాయి కదా. మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నాం, మా మేనిఫెస్టోను కూడా అమలు చేస్తామని మాట్లాడినావు కదా. ఈ మేనిఫెస్టోలో గౌడకు సంబంధించి, గౌడ కలిగిత సంబంధించిన అంశాలని ఏం పరిష్కరించారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తాం. ఇప్పుడు మీకు గౌడ కులానికి సంబంధించినటువంటి ఒక్కటి కూడా రాలేదా? ముమ్మాటికి కూడా పరిష్కరించలేదు. నేను అదే అంటా ఉన్నాను. ఈ ప్రభుత్వంలో పెద్దలు ఎవడైతే ఉన్నాడో బహిరంగ చర్చకు రమ్మంటా ఉన్నాం. ఎక్సైజ్ మంత్రి జూపల్లి వస్తావా, ఈ సామాజిక వర్గంలో ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు వస్తారా, ప్రభుత్వ తరపున రేవంత్ రెడ్డి వస్తాడా, బహిరంగ విచారణకు రమ్మని కోరుతా ఉన్నాం. నువ్వు చెప్పు, మాకు ఇచ్చిన హామీ అవుతుందో, ఏ ఒక్క సమస్య పరిష్కరించినవో చెప్పు. వారం రోజుల్లో ఎక్స్గ్రేషాలు ఇస్తామని చెప్పిన నువ్వు 2 సంవత్సరాల కాలంలో కూడా ₹1 ఎక్స్గ్రేషా ఇవ్వకపోతే అనాథలుగా రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి ఆ జాతిలో ఉంది, మా జాతిలో. దానికి కన్ను కనిపించట్లేవా? ఎక్స్గ్రేషా ఇవ్వకపోగా వైన్ షాపుల్లో టెండర్ల కోసం ఇస్తామన్న 20% రిజర్వేషన్ అమలు చేయకుండానే టెండర్కి వెళ్ళినావు కదా. ఇది మోసం కాదా? ఇంతకన్నా అబద్ధం ఏముంది?
జనగామ జిల్లాకు పేరు పెడతాన్న సర్వాయి పాపన్న పేరు మీద నువ్వు మాట్లాడిన మేనిఫెస్టో ఏమైతే ఉన్నదో ఎందుకు పెట్టలేదు? ఇది దీన్ని ఏమంటారు? అంతేకాదు నక్లెస్ రోడ్లో దాన్ని నీడా ప్రొడక్ట్స్కి ఇస్తాం, అన్ని జిల్లాల్లో కూడా మేము అలాంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తా అన్నావు కదా, ఉన్న నేర కేంద్రాన్ని నువ్వు తాళం వేసినావు కదా, దా బహిరంగంగా రేపు రా, ఇప్పుడే పోదాం, నువ్వు ఆడ తేల్చుకుందాం, మీడియాని తీసుకొద్దాం, చూపిద్దాం, ఏం సమాధానం చెప్తావో. దీని పాలకులు దీనికి సమాధానం చెప్పాలి. మా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎక్సైజ్ శాఖ మంత్రిగా నువ్వు ఎవరి కోసం పనిచేస్తావు? నీ పదవి కోసమో, నువ్వు ఆదాయం కోసమో, చీప్ లిక్కరు, ఫారెన్ లిక్కర్ల కంపెనీల పర్సనల్ ఇన్కమ్ కోసము విచ్చలవిడిగా నువ్వు ఇవాళ పర్మిషన్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్న గోదావరి కృష్ణమ్మ బిరబిర కాదు, బీరు బ్రాండీ బరబరా పారుతున్నా ఉన్నది ఇక్కడ. అవును. ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో చూసినా, మందు లిక్కర్ పైన అది దాన్ని ప్రోడక్ట్ వాల్యూ 150 రూపాయలు 160 రూపాయలు ఉంటే ప్రభుత్వం వేసేటువంటి పన్నులే దగ్గర 600 నుంచి 700 వరకు ఉన్నాయి దానిపైన. మీ కళ్ళు వరకు వచ్చే వరకు అది ఏదైతే ఒక 100 రూపాయల బాటిల్ ఉంటే దాన్ని 100 రూపాయలకే ఇస్తారు మీరు, 0 పన్ను కస్టమర్కి. కానీ మందు దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వానికి ఒక 600 రూపాయల లాభం వస్తుంది, అంటే పన్నుల ద్వారా లిక్కర్ నుండి చూసుకుంటే. అందుకే మరి మీ ఈ కళ్ళు కాంపౌండ్లని, ఈ నీరా భవన్ని, గౌడ్ కులాన్ని మీ అందరి పైన కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కావచ్చు. ఒక్కటి, ఈ రాష్ట్రంలో ఓటుకు ఎంఆర్పి లేదు. ఓటు సంపాదించుకోవడానికి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి ఓటు కొనుక్కునే పరిస్థితి ఉంది. కిన్లీనో లేకపోతే టాటానో హిమాలయనో వాటర్ బాటిల్ తెచ్చుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు దానికి ఉంటుంది. అవును. మా కళ్ళుకు ఎంఆర్పి లేదు. మేము అక్కడ ప్రజల దయాదాక్షల మీద ఈ రోజుకు 2 రూపాయలు 3 రూపాయలు అమ్ముకున్న చరిత్ర కూడా ఉంది గ్రామాలలో. కళ్ళుకు 100 రూపాయలు ఎక్కడ లేదు. గ్రామాల్లో 5 రూపాయలు, మీరు నాతో రండి చూపిస్తాను నేను, 2 రూపాయలు 5 రూపాయలు ఒక సీసా కళ్ళు అమ్ముకున్న చరిత్ర ఉంది. ఆ వాళ్ళ మీద ఆ కళ్ళు డిమాండ్ను బట్టి, దాని ప్రొడక్షన్ బట్టి, అక్కడ ఉన్న సరఫరాను బట్టి ఆ రేటు అప్పటికప్పుడు మారుతూ దయాదాక్షల మీద తప్ప మేము ఇంతైతే కళ్ళు అమ్ముతాము, ఈ రేటుకే తీసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి మా దగ్గర లేదు. మేము నిర్ణయించే శక్తులు కూడా లేవు. కేవలం దయాదాక్షల మీదనే కళ్ళు అమ్ముకొని బతికే పరిస్థితి మా గ్రామాల్లో ఉంది. మీరు చూస్తే తెలుస్తుంది గ్రామాల్లో. ఇప్పటికీ కూడా మేము గ్రామాల్లో వరుసలు పెట్టుకొని నాన్న, పెద్దమ్మ, చిన్నాయన, మామ, అన్న, తమ్ముడు అందరితో కలవిడిగా ఉండి, ఒకనాడు మీకు తెలిసే లేదో వ్యాపారం కాదు మాది. మేము కమ్మరాయనకు కళ్ళు పోస్తే కత్తులు చేసేవాడు, మాదిగాయనకు కళ్ళు పోస్తే మాకు ముస్తాదు చేసి ఇచ్చేవాడు చెట్టు ఎక్కడానికి. ఈ రైతులకు కళ్ళు ఇస్తే మాకు వడ్లో, జొన్నలో, రాగులో, సద్దలో ఏవో ఇచ్చేవాళ్ళు. వస్తు మార్పిడి లాగా ఉండేది. ఆ వస్తు మార్పిడి నుంచి వాడికలని గ్రామాలలో ఉండేది. నెలగా 2 నెలలు, సంవత్సరానికి వాడికలు పెడితే ఆయన ఇచ్చే వడ్ల రూపంలోనో జొన్నల రూపంలోనో మాకు ఆహార పదార్థాలు వచ్చేది తప్ప ఎక్కడ కూడా మార్కెట్ రేటు ఎంఆర్పి కళ్ళుకి ఏ రోజు లేదు, ఇప్పటికీ లేదు, ఎప్పటికీ లేదు. మేము ఒక దగ్గర ఏదైనా ₹1 వేస్తామంటే అక్కడున్న అగ్రకులాలు మేం చెప్పినంత కళ్ళు మాత్రమే రేటు పెట్టాలి, లేకపోతే కళ్ళమ్ముకోనియమని చెప్పేసి నిజామాబాద్ జిల్లా మీరు చూశారు మొన్న వీడీసీల పేరు మీద, గ్రామ అభివృద్ధి కమిటీ పేరు మీద గ్రామ బహిష్కరణ చేశారు. మా గ్రామానికి ఇంత ఫండ్ ఇవ్వాలి కళ్ళు అమ్ముకోవాలంటే మేము నిర్ణయించిన రేటు ప్రకారం మీరు కళ్ళు అమ్మాలి. ₹1 పెంచుతా అంటే కళ్ళు అమ్మకూడదు, అమ్మితే ఈ గ్రామంలో మీకు బహిష్కరణ తప్పదని చెప్పి గ్రామ బహిష్కరణ కూడా జరిగాయి. అవును, నిజంగా మీరు అన్నట్టుగా ఒక కళ్ళుకు మాత్రమే రేటు ఫిక్స్ చేయాలి. ఇప్పుడు అంటే వేరే కులంని మనం తప్పు పట్టడం లేదు, కానీ మంగళోళ్ళు అవ్వచ్చు, కుమ్మరోళ్ళు అవ్వచ్చు, ఇంకెవరు మాదిగోళ్ళు అవ్వచ్చు, వాళ్ళు కుట్టేటువంటి చెప్పులక, లేకుంటే షేవింగ్కా, ఇంకా దేనికో అయినా కుండలకు అవ్వచ్చు, అంటే వాళ్ళ రేట్ అనేది ఈ కుండ 20 నుంచి రేపు పొద్దున ₹25 కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. షేవింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇవాళ ₹20 షేవింగ్ని ₹30 చేసే అవకాశం ఉంటుంది. కానీ కళ్ళు దగ్గరికి వచ్చే వరకు మాత్రం ఇవాళ నేను ₹50 అమ్ముతున్నా, ఒక ₹10 అమ్ముతున్నా, దాన్ని రేపు ఒక ₹5 పెంచుతా అంటే మాత్రం ఒప్పుకోరు జనాలు. చాలా వరకు కూడా జనాలు ఒప్పుకోరు. అంటే నిన్ననే కదా నువ్వు నాకు ₹5 ఇచ్చినావు, ఇవాళ ₹6 ఎట్లా ఇస్తావు, ₹10 ఎట్లా ఇస్తావు అని అడిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. మేము నిజంగా గ్రామాల్లో ఆ గ్రామ ప్రజల దయాదాక్షల మీద ఆధారపడి కళ్ళును అమ్ముకోవడమో లేకపోతే కళ్ళును వాళ్ళకి ఇచ్చుకోవడమో చేసే తప్ప ఒక్క గీత కూడా దాటి మేము ఇంత అమ్ముతామంటే ఆ గ్రామంలో కళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు ఇవాళ. అవును, అట్లా అమ్మిన నిజామాబాద్ జిల్లాలో కానీ చాలా గ్రామాల్లో గ్రామ బహిష్కరణ జరిగాయి. కళ్ళు మాకు రేటు నిర్ణయించేది వాళ్ళు,
ఎంతకి ఇవ్వాలనో ఎంత పోయాలనో ఎంత తాగాలో నించేవాళ్ళు కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా కళ్ళుకి ఎంఆర్పీ లేదు ఈరోజు. అది వాళ్ళ గ్రామ బహిష్కరణలు జరుగుతామని చెప్పి మేము పోరాటాలు చేస్తూ ఉంటే పాలకులు మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజ్యాంగం అమలు చేసుకుంటా ఉన్నాం, చట్టసభలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్, ఐపీఎస్లు ఉన్నాయి, కలెక్టరేట్లు ఉన్నాయి, పోలీసు చట్టాలు ఉన్నాయి కదా. ఈ రోజు కూడా మేము కళ్ళు అమ్ముకోకూడదు, మేము అన్నంతనే అమ్మాలి లేకపోతే లేదు అని చెప్పి దాన్ని అతిక్రమిస్తే గ్రామ బహిష్కరణ చేశారంటే నాగరికత ప్రపంచంలో లేమా? అడవిలో ఉన్నామా? ఏమైనా ఆటవిక జీవనంలో ఉన్నామా? మా వృత్తి వేషధారనే ఆటవిక జీవనాధారం. అర్ధనగ్నంగా మేము వృత్తి చేసుకుంటాం. మాకు చలి, గాలి, ఎండ ఏది లేదు. మేము పొయ్యొస్తూ ఉంటే ఒక్కరోజు కూడా చెట్టు కళ్ళు గీయకపోతే చెట్టు ఎండిపోతుంది. రోజుకు 3 సార్లు గీత గీస్తేనే కళ్ళు వస్తుంది. గీయకపోతే చెట్టు ఎండిపోతే సంవత్సరం గాసం మాకు పోతుంది. మేము ఎలా బతకాలి? గాలి వచ్చినా, పిడుగులు పడ్డా, వానలు వచ్చినా చెట్టు ఎక్కాలి. ఎక్కితే మా బ్రతుకు, పడిచేస్తే శవం అయిపోతాం. ఇంత దుర్భరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇలా పాలకులు ఎలా స్పందించారో నిజంగా చాలా బాధాకరంగా ఉంది. నిజంగా ఇప్పుడు వర్షం పడ్డా ఆ చెట్టుకు నీరు కారుతున్నా కూడా చెట్టు ఎక్కాలి, ఎంత ఎండ కొడుతున్నా కూడా ఎక్కాలి. అది గాలులు వస్తున్నా కూడా చెట్టు కొన్నిసార్లు ఇప్పుడు మనం ఊర్లోకి పోతే చూస్తుంటాం, గాలి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఉంటే ఊగుతూ ఉంటుంది, అయినా కూడా ఎక్కి కళ్ళు తీస్తారు. ఇప్పుడు ఎక్కకపోతే కళ్ళు రాదు, గొల చెట్టుది ఎండిపోతుంది, ఎక్కితే మా ప్రాణం పోతుంది. అవును. మేము ఎక్కటానికి పోతుంటే దారిలో పామో, తేలో, కరెంటో ఏదన్నా వచ్చి సస్తే కూడా మాకు విలువలేదు. ఇప్పుడు చెట్టు ఎక్కి పడి సస్తేనే పైసలు ఇస్తాడంటాడు వాడు ఎక్స్రేషా. ఈ మధ్యలో ఆ చెట్టు ఎక్కడానికి పోతే కూడా పైసలు రావు మాకు. నువ్వు ఏ చెట్టు ఎక్కినావు, ఆ భూమి ఏ సర్వే నెంబర్లో ఉంది, ఆ చెట్టు నెంబర్ ఏంది, పంచనామా అయిందా, రికార్డు ఉందా, డాక్టర్ సర్టిఫికెట్ ఉందా, పోస్ట్ మార్టం అయిందా, గిన్ని రకాల నిబంధనలు పెట్టి సచ్చినోడికి పైసలు ఇవ్వాలి ఎక్స్రేషాలంటే కూడా గిన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఒక గుడిసె ఉంటుంది, గుడిసె నుంచి ఒక 100 మీటర్ల దూరంలో చెట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ గుడిసె కాంచి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి పోతారు కళ్ళు ఎక్కడానికి, ఈ పోయే దారిలో మధ్యలో ఏమన్నా అయినా కూడా మీకు రాదా ఎక్స్రేషన్? సంబంధం లేదు అన్నాడు. నువ్వు ఎడిపోయినవో నాకు తెలియదు, నువ్వు చెట్టు ఎక్కి పడి అచ్చంగా ఇట్లా ప్రూవ్ చూసుకోవాలి నేను సచ్చినా అని. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే చెట్టు మించి పడి, ఇప్పుడు మీరు వీడియోలకి ఇప్పుడు చూస్తున్నారు కదా, వేలాడితే వాడికి పైసలు, అది కూడా మీ దయాదక్షిణ మీద మీకు బడ్జెట్ ఉంటే ఇయ్యబుద్ధి అయితే ఆ సంవత్సరానికో 2 ఏళ్ళకో 4 ఏళ్ళకో, లేకపోతే అది కూడా లేదు. అంటే ఇన్ని చూసినా కూడా మేము సచ్చిన వన్ ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక పెద్ద యజ్ఞం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. ఇంత దుర్మార్గమా? అవును. మేము ఒక సామాజికంగా ఇంత జనాభా ఉండి, ఇన్ని ఓట్లు ఉండి, ఇంత చైతన్యం కలుగుతున్నాం ఈ రోజుల్లో, మా వృత్తి చేసే వృత్తి మీద ఇంత కక్ష దేనికి అంటూ ఉన్నాం. కళ్ళు గీత వృత్తి మీద ఇంత కక్ష కదా, ఏ వృత్తి మీద నీకు ఇంత కక్ష లేదు? అన్ని వృత్తులు ఆధునికరం అవుతా ఉంటే కళ్ళు గీత వృత్తి ఎందుకు ఆధునీకరించట్లేదు? ఈ మధ్యన రక్షణ కవచం పేరు మీద ఏదో కొత్త కిట్లు తీసుకొస్తా ఉన్నారు. చెట్టు ఎక్కి చనిపోకుండా రక్షణ కవచము, కాటమయ్య పేరు మీద రక్షణ కవచం అని చెప్పి, అది పెద్ద బోగస్, పెద్ద స్కామ్. నిజంగా రక్షణ కవచం వాడినవాడు చనిపోతలేడా? ఒక తాడు, మా మోకుకు ఇంకొక తాడు కలిపి ఒక క్లిప్ పెట్టి దానికి ఏదో తోక పెట్టి ఒక కిట్ అని పెట్టాడు. నిజంగా నీకు ప్రేమ ఉంటే తగిన శాస్త్ర సైంటిఫిక్ మిషనరీ తయారు చేసి ఆదుకో. అవును, చెట్టు మించేది. కానీ అదే మోకుకు దానికి ఒక తోక, దానికి ఒక తాడు, దానికి ఒక క్లిప్పు, ఇంకేందో పెట్టి ఇది రక్షణ కవచము, మేము వేల లక్షల మంది ప్రాణాలను కాపాడడానికి ఇది రక్షణ కవచం కాటమయ్య పేరు మీద, మా దేవుడు కాటమయ్య ఉంటాడు, ఆయన పేరు తగిలిచ్చి రక్షణ కవచం అని పేరు మీద ఒక్కొక్క కిట్టుకు 10,000 రూపాయలట. గ్రామాలలో 100 రూపాయలు తాడు కట్టుకుంటే వచ్చేది, దాన్ని 10,000 రూపాయల పేరు మీద ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ అన్ని నవ్వే అడ్వాన్స్ ఇచ్చేసాలన్న, నిజంగా అంటే మోసం, నవ్వు కాదు, అంటే ప్రభుత్వాల ఆదాయం తెచ్చుకోవడానికి అదే మనం ప్రజల పేరు చెప్పి, అంటే ప్రభుత్వాల మీద మనం చూస్తే నవ్వు వచ్చేటువంటి సిచ్యువేషన్స్, మనం సిగ్గుపడాలి. అరే 10,000 పెట్టి ఇచ్చే బదులు ఆ బడ్జెట్లో ఇప్పుడు ఒక 100 మందికి ఎక్స్గ్రేషియా రావాల్సినటువంటి 100 మంది ఉంటే ఆ బడ్జెట్లో కనీసం ఒక 20 మందికి ఎక్స్గ్రేషియా క్లియర్ చేసినా కూడా మిగతా గవర్నర్లు కూడా సంతోషపడతారు. అరే మనకు ఇది ఏది తీసుకురాకపోయినా కూడా ఒక 20 మంది కన్నా మనకి ఎక్స్గ్రేషియా క్లియర్ అయిందని చెప్పొచ్చు. కానీ వాళ్ళు అనుకున్నదే చేస్తారు, మనం అడిగింది లేకపోతే మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చేలాగా లేరు. నిజంగా మీరు అన్నట్టుగా ఇందాక ఒక 100 రూపాయలు 200 పెడితే ఆ తాడు వస్తుంది, రక్షణ కవచం మీరే చేసుకోవచ్చు దానికి.
అట్లా ఇక మేమేదో ఉద్ధరిస్తున్నాం, ఉమ్, మేము కాటమయ రక్షణ కవచాలు ఉమ్, ఈ వృత్తిని కాపాడుకోవడానికి చేస్తున్నాం అని చెప్పి ఉమ్, ఇప్పటికే నాకు తెలిసి ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తా ఉంది. ఉమ్, అందులో 1 కోటి రూపాయలు కూడా నిజంగా ఖర్చు అయినాయో లేవో కానీ ఉమ్, మొత్తం ఒక పెద్ద స్కామ్, పెద్ద బోగస్. ఉమ్, కాంట్రాక్టర్ ఎవడో, ఉమ్, దానికి సంబంధించిన నిబంధనలు ఏందో, ఉమ్, ఎవడి జేబులకు పోతుందో తెలియదు కానీ ఉమ్, మా శవాలు మాత్రం అలాగనే కొనసాగుతున్నాయి అవును. ఈ వృత్తి చేసుకుంటూ. మీకు ఇప్పుడు 20-30 కోట్లు అంటే మీకు తెలిసినంత వరకు ఆ 20-30 కోట్లు ఖర్చు అయితే అయినాయి అంటున్నారు కదా, ఎక్స్గ్రేషియా ఎంతవరకు క్లియర్ అవ్వచ్చు అన్న ఆ అమౌంట్ తోటి? ఇప్పుడు 1 రూపాయి, అదేదేదో 1 రూపాయి కూడా ఇవాళ పెండింగ్ లో లేకుండా 13 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి కదా. ఉన్నదే 13 కోట్లు. ముఖ్యమంత్రి గారు సాక్షాత్కంగా వచ్చి సభకొచ్చి వారంలో ఇస్తామని చెప్పి ఆ, 25 నెలలైనా కూడా రాలేదంటే ఉమ్, నిజంగా నువ్వు ఎవరికి ఇస్తున్నావు పైసలు? ఉమ్, ఎవడి బడ్జెట్? ఉమ్, మేము ఉప్పుతో పప్పుతో సబ్బుతో పైసలు కడుతున్నాం పన్నులతో. ఉమ్, ఉమ్, ఇన్ని కోట్ల రూపాయలు ఇప్పటిదాకా మీ ఖజానా నింపుకున్నాం కదా. ఆ, మీ సర్కారు ఖజానా మా వృత్తి నుంచే నడిచింది కదా. ఉమ్, మరి మాకు కేటాయించట్లేదు. ఉమ్, బడ్జెట్ అంతా తీసుకుపోయి కాంట్రాక్టర్లకి, ఎవడికో ఒక్కడే ఉంటాడు, వాడు కాంట్రాక్టర్కి 1000 కోట్లు అప్పనంగా ఇస్తావు. ఉమ్, 1000 మంది చనిపోయిన కుటుంబాలను మాత్రం ఆదుకోవడానికి పైసలు లేవంటావు. ఉమ్. ఇంత వివక్షత ఇంకా ఎందులో ఉంది? నిజంగా ఇది అర్థమవుతుంది మనకి. ఇప్పుడు 20-30 కోట్లు పెట్టి అదేదో రక్షణ కవచం అని తీసుకొచ్చిన దాంట్లో సగం బడ్జెట్ మీకు ఎక్స్గ్రేషియా క్లియర్ అయిపోతుంది, మొత్తం 1 రూపాయి మేము లేకుండా. గతంలో కూడా ఇదే అనేవాళ్ళం. అరే మేము కట్టే పనులలో మాకు కేటాయిస్తే ఒక్క కుటుంబానికి కూడా ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి లేదు కదా అని చెప్పేసి అవును, ఉమ్, 100 కోట్లు మీ ఖజానా నింపుకున్నారు కదా. ఉమ్, ప్రతి సంవత్సరం 47 కోట్లు లెక్కలతో సహా, నేనేం ఆధారం లేకుండా చెప్పట్లే, 47 కోట్ల రూపాయలు ఈ వృత్తి మించలు మాకు వస్తూ ఉంది. ఉమ్, హైదరాబాద్ నగరంలోనే కళ్ళు దుకాణం మీద 21 కోటి రెంటల్ రూపంలో వస్తుందని చెప్పేసి మీరు చెప్పిన అధికారిక లెక్కలే. అవును, అవును, ఉమ్, ఇప్పటికి మీకు 1000 కోట్లు మీ ఖజానా నింపినాము, ఉమ్, ఉప్పుతో పప్పుతో సబ్బుతో కట్టే పన్నులు కాకుండానే. అదే అవును. కానీ మాకు ఇచ్చే ఎక్స్గ్రేషాలు ఆ చనిపోయినోని ఆదుకునడానికి కూడా మీకు ఇవాళ మనసు ఒప్పట్లేదంటే ఉమ్, నిజంగా మీరు మానవత్వం ఎక్కడుంది? మీరు అవును, నిజంగా కసాయి నరరూప రాక్షసులాగా ఉన్నారు ఇవాళ పాలకులు. ఉమ్, రాక్షసులన్నా చిన్న శిక్ష పెద్ద శిక్ష ఉంటుందేమో కానీ అవును, మీరు నిజంగా నరరూప రాక్షసులుగా కసాయి వాడిగా గొర్రెని ఎంత అడ్డంగా గరికేస్తున్నావో మేము సస్తూ ఉంటే చూసుకుంటూ నీ గుండె తరించట్లేదు ఇవాళ పాలకులకి. అవును, నిజంగా నువ్వు ఇంక చెప్పుకోవడానికి నైతికత లేదు, సిగ్గుపడాలి. ఏం సమాధానం చెప్తావు? నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నలకి బహిరంగ విచారణకు చర్చకు రండి, నేను వస్తా. ఉమ్, నువ్వు అసెంబ్లీ సాక్షిగా పెడతావా, సెక్రటరీ సాక్షిగా పెడతావా, ట్యాంక్ బండ్ సర్వాయి పాపన భూమి పూజ చేసిన సాక్షిగా పెడతావా? ఉమ్, ఇవాళ పాలకులు సిద్ధం కావాలి. మీరు అధికారంలోకి వచ్చిన 25 నెలల్లో ఏం ఉద్ధరించారో గౌన్లకి, ఏం న్యాయం చేశారో మీరన్నా చెప్పాలి. అన్యాయం అయిపోతున్న అంశాలను మేమన్నా ప్రస్తావిస్తాం, సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ అవసరం. మీరు అన్ని సరైన ఆధారాలు పట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పట్టుకొని కూడా వచ్చారు. 100% ఉమ్, ఉచిత హామీలే కదా అవును, మేము నమ్మినాం. అధికారంలోకి వస్తే గొప్పగా ఉంటుందేమో, గత ప్రభుత్వం కంటే బాగా చేస్తారేమో. ఉమ్, ఎవడు ఏమీ మాకు ఉత్తగా చేసింది ఏమీ లేదు, ఉమ్, పన్నుల రూపంలో కట్టుకొని చేసిందే. అవును, మేము కూడా ఇక్కడ సొసైటీలో ఈ సమాజంలో మనుషులమే కదా. ఉమ్, మేము ఓటు బ్యాంకే కాదు కదా, మా సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అవును, ఎవరి సంక్షేమం? గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నప్పుడు, గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అన్నప్పుడు ఆ గ్రామంలో కానీ దేశంలో కానీ మా భాగం ఉంది కదా, మేము ఉన్నాం కదా. అవును, మమ్మల్ని గుర్తించలేని వాడివి ఎవరిని ఉద్ధరించడానికి? ఏ దేశాన్ని బాగు చేస్తారు మీరు? ఉమ్, ఎవరు ఉద్ధరిస్తారు మీరు? అవును, చనిపోయినోని ఆదుకోవు, బతుకున్నోని ఆదుకోవు, ఉమ్, ఆ వృత్తిని ఆధునీకరించవు. ఇంకా చూసుకుంటూ కూడా ఎట్లా చేస్తాడా? దీనికి కఠినమైన నిబంధనలు. ఇంకా ఉమ్, ఇంత దుర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? అవును. నిజంగా ఆ నిబంధనలు, ఆ రూల్స్ అది చూస్తే అరే ఇన్ని గణం చూసి, అంటే అది ఏ సర్వే నెంబర్లో ఉన్నది, ఆ చెట్టుకు ఏడ ఉన్నది, మళ్ళీ చెట్టు నుండి పైన నుండి పడితే మాత్రమే ఈ ఎక్స్గ్రేషియా ఇక్కడ వస్తుంది. విచిత్రం ఏంటంటే ఆ, మా సమస్యలు విన్నవించడానికి ఒక పోరాటం, ఉమ్, విన్నదాన్ని అధికారికంగా మేనిఫెస్టో పెట్టడమో వాళ్ళ చేత ఒప్పించడానికో వాళ్ళతో ప్రకటన చేయడానికో ఒక పోరాటం, ఆ, చేసిన తర్వాత ఒక జీవోనో గెజిటో ఏదైనా విడుదల చేయాలంటే ఒక పోరాటం, ఉమ్, అవి అయిన తర్వాత దాన్ని అమలు చేయాలంటే కూడా పోరాటం. ఇంకో పోరాటం. ఇన్ని రకాల పోరాటాలు చేసినా ఉమ్, ఎక్కడ కూడా దాటవేసే ధోరణి తప్ప ఉమ్, దీన్ని అమలు చేసిన చరిత్ర ఇక్కడ లేదు. అదే ఇప్పుడు మీరు ఆ అమౌంట్ని ఈ జనాల అకౌంట్లో జమ చేయడానికి కూడా మళ్ళీ ఇంకో పోరాటం చేయాల్సింది. ఆ, మీరు ఇస్తామన్న పైసలు ఇవ్వలేదు అంటే ఆ, ఇక మేము ఎక్కడ ఇంకో 2 సంవత్సరాలు అయితే నీకు గవర్నమెంట్ పోతుంది. పోతుంది. ఇక నువ్వు నన్ను ఉద్ధరించింది ఏముంది? నువ్వు అధికారంలోకి వచ్చి
ఇప్పుడు అందరికి వచ్చేది కాకుండా గౌడన్నలకు సపరేట్గా ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి నేను అదే అడుగుతున్నాను. మా సంక్షేమానికి ఖర్చు పెట్టినది ఏంటంటే ఈ 2023-24 బడ్జెట్, 24 నుంచి 25 బడ్జెట్, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కదా గుండు సున్నా. మీరు ఇచ్చిన లెక్కలు అధికారికంగా అసెంబ్లీ నుంచి తీసుకున్న లెక్కల ప్రకారమే మేము చెప్తా ఉన్నాం. గౌడ్ల కులానికి గౌడ వృత్తికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు. అధికారికంగా ఎక్సైజ్ శాఖ నుంచో లేకపోతే బీసీ వెల్ఫేర్ నుంచో లేకపోతే ప్రభుత్వం నుంచో ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించింది లేదు, ఖర్చు పెట్టింది లేదని మేము చెప్తా ఉన్నాం. నిజంగా ఏమైనా ఖర్చు పెట్టినట్టు చూపించమని అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాలు ఎక్కడ ఖర్చు పెట్టింది లేదు, ఒక రూపాయి ఇచ్చింది లేదు. ఇస్తే మీరు సమాధానం చెప్పండి. లేని పక్షంలో ముక్కు నేలకు రాయాలే, బహిరంగంగా ఇవాళ మీరు క్షమాపణ చెప్పాలి. అదే మా బాధ. ఇంత మెజారిటీ గౌడ కులం, ఇంతమంది ఈ సమాజంలో ఓటులో కానీ జనంలో కానీ సంఖ్యరీత్యా కానీ మాకే అన్యాయం జరుగుతుందంటే ఇంకా సంచార జాతులకి ఇతర కులాలకి చిన్న చిన్న వాళ్ళకి పట్టించుకునే వాళ్ళకి ఏ సమాజంలో ఈ ప్రభుత్వాలు ఎటుపోతా ఉన్నాయి, పాలకులు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? అందుకే ఇవాళ మేము పోర్టల్ ద్వారా ఎవరి దయాదక్షంతో మేము ఆధారపడదేము. ఇది మాది, మా హక్కుగా మేము పోర్టల్ చేస్తూ ఉన్నాం. పోర్టల్ ద్వారానే సాధించుకుంటాం. రేపు మీరు కనుక ఈ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మిమ్మల్ని ఎట్లా గద్దె దించాలనో, మీకు ఎట్లా బుద్ధి చెప్పాలనో, గ్రామాల్లో మీరు రేపటి నుంచి ఎట్లా తిరుగుతారో ఆ సమాధానం మా గౌడన్నలు చూస్తూ ఊరుకోరు. గ్రామాల్లో కావుడు బద్దలని ఒకటి ఉంటుంది, కళ్ళు కుండలు మోసి కావుడు బద్ద ఉంటుంది, చెట్టెక్కే మోకి ఉంటుంది. అవి పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారనుకో మీరు ఏడుంటారో గుర్తుపెట్టుకోవాలి. ఏం తమాషాలు చేస్తున్నారా? ఏమన్నా ఇది అన్న ప్రజాస్వామ్యమా, లేకపోతే మీకు అధికారం ఇచ్చింది సమస్యలు పరిష్కారం చేయడానికా, లేకపోతే దాని పెత్తనం పెట్టుకొని అధికారం పెట్టుకొని మీరు ఆదాయం పెంచుకోవడానికి మీరు ఊరేగటానికా? ఇవాళ ఏం గాలి కోలిస్తారా ప్రజా సమస్యల్ని? ఇంత సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడరు? ఇన్ని సమస్యలు పరిష్కరించడంలో ఒక్కరోజు 2 సంవత్సరాల కాలంలో ఎక్సైజ్ మంత్రి అనేటోడు ఎవడైతే ఉన్నాడో ఒక్కరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదే, ఒక సమస్య గురించి మాట్లాడలేదు. చచ్చిపోయిన ఆదుకోమంటే నా దగ్గర బడ్జెట్ లేదు, నాకు సంబంధం లేని శాఖ ఆర్థిక శాఖ దగ్గర పైసలు ఉంటే వాళ్ళని అడుకోపోమని అని నిర్లక్ష్యపు మాటలు చెప్తా ఉన్నావు. కళ్ళుగీత వృత్తి మీద ఉక్కు పాదం పెట్టి వాళ్ళ మీద పోలీసులను పెట్టి ఏమో కళ్ళు దుకాణం మూసివేస్తూ ఉన్నావు. ఇవాళ మేము పెంచుకున్న వనజ సంపద ఏదైతే ఉన్నదో, వన సంపద, కళ్ళు, తాటి చెట్లని, ఈత చెట్లని రియల్ ఎస్టేట్ పేరు మీద మాఫియాలు, ఇవాళ గ్రామాల భూస్వాములు పట్టణాలలో రియల్ ఎస్టేట్ పేరు మీద కొట్టివేస్తూ ఉంటే, వృత్తి నశించిపోతూ ఉంటే ఒక్క కేసు పెట్టింది లేదు, ఒక్కరిని జైల్లో పెట్టింది లేదు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడ సక్సెస్ అయినావు? కాబట్టి ఫెయిల్యూర్ మంత్రి అంటే జూపల్లి ఎక్సైజ్ శాఖకి ఇవ్వడమే. నేను అదే అంటున్నాను. ఇవాళ పాలకులు ఎవడు కూడా ఇవాళ సమస్యల గురించి అవగాహన లేనివాడు, మోసం చేస్తూ ఉన్నాడు. రేపు భవిష్యత్తులో ఈ తొందరలోనే పెద్ద కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. హైదరాబాదులో 1,000 లక్షల మందితో ఒక భూకంపం సృష్టిస్తాం. గౌళ్ళ సత్తా ఏందో చూపించదలుచుకున్నాం. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి కులానికి కూడా ఆత్మగౌరవ భవనాలు అని చెప్పి ఒక 5 ఎకరాల వరకు కూడా స్థలం కేటాయిస్తామన్నారు. ఎంతవరకు వచ్చిందన్న? ఇప్పుడు హైదరాబాదులో హాట్ కేక్గా ఉన్న కోకాపేట ప్రాంతంలో గౌడ కులానికి 5 ఎకరాలు ఇస్తాం, ఆత్మగౌరవ భవనాన్ని నిర్మిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. 5 ఎకరాలు కేటాయించింది, భూమి పూజ కూడా చేసింది. కానీ ఆడ ఒక ఇటుక పెట్టింది లేదు, భవనం కట్టింది లేదు. కనీసం ఆ స్థలం అని ఉందా? ఆ స్థలము కూడా ఇవాళ మాకు 5 ఎకరాల భూమి, అది 500 కోట్లు 1000 కోట్లు గొప్పగా దాని విలువైన స్థలం అని చెప్పబడుతున్నారు. ఆ భూమి మాకు కేటాయించిన భూమి అవుతుందో, మాకే కాదు బీసీలకి, ఆ పక్కనే యాదవులు కేటాయించారు, ఒక బిల్డింగ్ కూడా కట్టారు. కానీ ముద్రాలకి, శాలలకి, కాపులకి, లేకపోతే కురుమలకి, ఇతర కులాలకి, అన్ని బీసీలకు ఆత్మగౌరవ భవనాల పేరు మీద 5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు కేటాయించింది. మాకు కేటాయించిన 5 ఎకరాల భవనం ఏతుందో భవన నిర్మాణం జరిగింది లేదు. అక్కడ ఎలాంటి 5 కోట్లు కేటాయించమని గత ప్రభుత్వంలో చెప్పింది ఏదైతుందో ఈరోజు రూపాయి కూడా దానికి కేటాయించింది లేదు. భూమి పూజ చేసింది తప్ప ఇవాళ భవనం లేదు. ఆ భూమిని కూడా అమ్ముకుందాం అన్న ఆలోచనలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది, మాకు కేటాయించిన భూమిని. మేము అదే అంటున్నాం, తక్షణమే కోకాపేటలో గౌడ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించకపోతే మంత్రుల ఇండ్లు ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ ఉండటానికి విలాసవంతమైన భవనాలు కావాలి, మా జాతర కోసం కేటాయించిన భవనానికి ఏమో
ఒక ఇటుక కూడా పడని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ ఆ భూములకి కేటాయించిన వేతుందో తక్షణమే నిధులు బడ్జెట్ కేటాయించి భవనం కట్టించవలసిన అవసరం బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. లేని పక్షంలో మంతుల ఇల్లు ముట్టడించే కార్యక్రమం కూడా మేము పెట్టుకుంటాం. సో రైట్ గైస్, ఇది ఇవాటి ఇంటర్వ్యూ. గౌడ కులాలకు కొన్ని సంవత్సరాలుగా ఎంత అన్యాయం జరుగుతుందనేది కూడా మనం ఈ వీడియోలో మనకు విజయ్ కుమార్ అన్న పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది ప్రతి ఒక్క గౌడ్ కూడా చూడాల్సిన వీడియో. ఎందుకంటే మీ ఇంట్లో అవ్వచ్చు, లేకుంటే మీ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, గౌడ్స్కి ఎక్స్గ్రేషియా అనేది కొన్ని సంవత్సరాలుగా రావట్లేదు. సో వీడియోని కూడా ప్రతి ఒక్క గౌడ్ అన్న చూడాలి, చూసి అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తున్నాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.